రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు చికెన్ రోల్స్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ రోల్స్ ఒక 1 అవర్లో ఈజీ స్నాక్ ఐటమ్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎంతో టేస్టీగా ఉంటాయి. హోమ్ మేడ్ ఐటమ్స్ కాబట్టి ఆరోగ్యవంతం కూడా. పిల్లలు అలాగే పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ 1/2 kg శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. మైదా 1/2 kg. మనం ఎన్ని చికెన్ రోల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటామో అంత మొత్తంలో మైదాను తీసుకోండి. క్యాప్సికమ్ 1, ఎర్రమిర్చి 3, ఉల్లిపాయ పెద్దది 1, కొత్తిమీర పెద్ద కట్ట, అలాగే టమాటా 1. వీటన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, మయోనైస్ 3 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 లేదా 4 టీ స్పూన్స్, అలాగే అల్యూమినియం ఫాయిల్. ఇది ఆప్షనల్ మాత్రమే. ముందుగా స్టెప్ 1 ప్రాసెస్లో పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో మైదా వేసుకుని అందులో కొంచెం ఉప్పు, వాటర్ వేసుకుని మనం చపాతీ పిండి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టెప్ 2 ప్రాసెస్లో చికెన్ను స్టఫింగ్ చేయాలి కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసిన చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోండి. చికెన్ ఎంత చిన్న ముక్కలుగా ఉంటే అంత త్వరగా ఫ్రై అవుతుంది. స్టఫింగ్కి బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేసి అలాగే తగినంత కారం అంటే 1 టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ స్టఫింగ్ను ఒక చోట సిద్ధం చేసుకోండి. ఇప్పుడు స్టెప్ 3 ప్రాసెస్లో చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం సిద్ధం చేసుకుని కలుపుకుని ఉంచుకున్న పిండిని ఇలా పెద్ద సైజు నిమ్మకాయ అంత బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని చపాతీలాగా అద్దుకుని ఒక పక్కన పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసి చపాతీలాగా ఫ్రై చేసుకోండి. ఇవి రోల్స్ సన్నగా ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకోండి. స్టెప్ 4లో చికెన్ రోల్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు, 3 టేబుల్ స్పూన్స్ మయోనైస్, అలాగే కొంచెం మిరియాల పొడి, కావాలంటే కొంచెం లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని దానిపైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. చపాతీ మొత్తానికి ఈ మిశ్రమాన్ని స్పూన్తో బాగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత చికెన్ స్టఫ్ను వేసుకోండి. ఈ స్టఫ్ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్, ఆనియన్, టమాటో వీటన్నిటి వేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోండి. రోల్స్ను ఇలా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ అయిన ఈ చికెన్ రోల్స్ను ఓవెన్లో పెట్టుకుని ఒక 2 నుంచి 5 నిమిషాల్లోపు హీట్ చేసుకోండి. ఈ హీట్ చేసుకున్న రోల్స్ను
అప్పటికప్పుడు వేడిగా తినొచ్చు, లేదంటే అల్యూమినియం ఫాయిల్ని కట్ చేసుకుని అందులో ఈ చికెన్ రోల్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటే చల్లారిపోకుండా ఉంటాయి, ఎక్కువ టైం వేడిగా ఉంటాయి. అప్పటికప్పుడు ఈ చికెన్ రోల్స్ తింటే ఎంతో బాగుంటాయి. చూసారు కదూ, ఎంతో రుచిగా ఉండే చికెన్ రోల్స్ను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ చికెన్ రోల్స్ను ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ లేదా ఓవెన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. టెక్స్ట్ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. ధన్యవాదములు.